హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆస్క్ హరీష్ ఫినాన్స్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఐపీఓ అంటే ఏంటి? ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఒక ప్రైవేట్ కంపెనీ ఫస్ట్ టైం పబ్లిక్ కి షేర్స్ ఆఫర్ చేసి స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవ్వడాన్ని ఐపీఓ అంటారు. వాట్ హ్యాపెన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అన్ ఐపీఓ? ఐపీఓ ముందు కంపెనీ ప్రైవేట్ గా ఉంటుంది. ఐపీఓ టైంలో పబ్లిక్ కి షేర్స్ ఆఫర్ చేస్తుంది. ఐపీఓ తర్వాత కంపెనీ పబ్లిక్ కంపెనీ అవుతుంది. షేర్స్ డైలీ స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ అవుతాయి. కంపెనీస్ ఐపీఓని ఎందుకు చేస్తాయంటే బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి, లోన్స్ ఆర్ డెట్స్ తగ్గించడానికి, న్యూ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయడానికి, బ్రాండ్ వాల్యూ అండ్ ట్రస్ట్ పెంచడానికి. రీటైల్ ఇన్వెస్టర్ ఐపీఓలో పార్టిసిపేట్ చేయడానికి డీమ్యాట్ అకౌంట్ కావాలి, ట్రేడింగ్ అకౌంట్ కావాలి, బ్యాంక్ అకౌంట్ కావాలి. అలాట్ అయ్యేంత వరకు డబ్బులు బ్యాంక్‌లో లీనవుతాయి. అలాట్‌మెంట్ రావచ్చు, రాకపోవచ్చు. అలాట్‌మెంట్ వస్తే షేర్స్ డీమ్యాట్‌లో క్రెడిట్ అవుతాయి. ఐపీఓలో గ్యారంటీ రిటర్న్స్ లేవు. లిస్టింగ్ తర్వాత షేర్ ప్రైస్ పెరగొచ్చు, తగ్గొచ్చు. కొన్ని ఐపీఓస్ మంచి రిటర్న్స్ ఇస్తాయి, కొన్ని ఇవ్వవు. సింపుల్ ఐపీఓ ఎగ్జాంపుల్. ఒక కంపెనీ ₹100కి 1 క్రోర్ షేర్స్ ఇష్యూ చేస్తే పబ్లిక్ నుంచి ₹100 క్రోర్ షేర్స్ కలెక్ట్ చేస్తుంది. ఆ షేర్స్ కొన్న ప్రతి వ్యక్తి కంపెనీలో ఒక చిన్న ఓనర్ అవుతాడు. ఐపీఓ అంటే ష్యూర్‌గా ప్రాఫిట్ కాదు. హైప్ చూసి అప్లై చేయకండి. బిజినెస్ అర్థం చేసుకోవాలి. లాంగ్ టర్మ్ మైండ్ సెట్ ఉండాలి. Investments are subject to market risks for educational purposes only. Thank you.